బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. అయితే ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆర్ కృష్ణయ్య. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆర్ కృష్ణయ్య. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆర్ కృష్ణయ్య. అయితే తన రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ప్రస్తుతం ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆర్ కృష్ణయ్య. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, ఏపీ రాజకీయాల్లో మరొక సంచలన పరిణామం. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. నిన్న ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆర్ కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తూ గెజిట్ ని విడుదల చేయడం జరిగింది. రాజ్యసభ కార్యాలయం 2022 నుంచి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య కొనసాగారు. తెలంగాణ నేపథ్యం ఉన్నప్పటికీ బీసీ ఉద్యమ నేతగా ఆర్ కృష్ణయ్యను గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం జరిగింది. 35 ఏళ్లుగా కూడా ఓబీసీ ఉద్యమాల కోసం ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్న నేత ఆర్ కృష్ణయ్య. సో ఇటీవలే మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్ రావు రాజీనామా తర్వాత వరుసగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్న పరిస్థితి. మొత్తం రాజ్యసభలో 11 మంది సభ్యులుండగా ఇప్పటికే 3 తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఏ పార్టీలోకి వెళ్తారు అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టం లేదు. సొంతంగా పార్టీ పెడతారా లేక తెలంగాణ బీజేపీలోకి ఆయన చేరతారన్న ఒక చర్చ జరుగుతోంది. బీసీ ఫేస్ కోసం చూస్తోంది తెలంగాణ బీజేపీ. సో బీసీ ఉద్యమకారుడుగా ఆర్ కృష్ణయ్యకి గుర్తింపు ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా గతంలో కూడా టీడీపీలో ముఖ్యంగా ఇటు తెలంగాణ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్ కృష్ణయ్యని సీఎం ఫేస్ గా కూడా టీడీపీ ముందుంచడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బీసీలను ముఖ్యంగా ముఖ్యమంత్రిని చేస్తామని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఆ పార్టీ బలపడుతున్న క్రమంలో సో ఇప్పుడు బీసీలని ముఖ్యంగా తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు ఆర్ కృష్ణ లాంటి నేత బీజేపీలో చేరితే అది పార్టీకి బలం చేకూరుతుందని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఆర్ కృష్ణ బీజేపీలో చేరతారా, స్వతంత్రంగా రాజకీయ పార్టీ పెడతారా అన్న అంశానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. నిన్న ఆయన ముఖ్యంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరవుతారని చెప్పి సమాచారం ఉంది. కానీ పార్టీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని చెప్పి ఎవరు కూడా భావించలేదు. నిన్న ఆయన ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి ఇటు పార్టీ రాజీనామాకి సంబంధించి కూడా ముఖ్యంగా చర్చ జరిగింది. కానీ అటువంటిది ఏం లేదు అని చెప్పి ఆయన నిన్న మళ్ళీ వెనక్కి వచ్చారు. కానీ రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామాను ముఖ్యంగా జగదీప్ ధన్ఖడ్ ఆమోదిస్తూ ఇటు రాజ్యసభ సచివాలయ ఫార్మాట్ లోనే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. నిన్న తన రాజీనామా పత్రాన్ని ఇటు జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభ చైర్మన్ కి అందించారు. ఈ రోజు ఇటు పిసి మోడీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ ఇటు ఈ ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించినట్లుగా కాసేపటి క్రితమే ఉత్తర్వుల్ని వెలువరించడం జరిగింది. సో ఖచ్చితంగా సుదీర్ఘ రాజకీయ ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం ఉన్న నేత, అలాగే రాజ్యసభ ఎంపీగా కూడా ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా వరుసగా టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతో వరుసగా పార్టీ నేతలంతా కూడా
ఇటు వైఎస్ఆర్సీపీని రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలి ముఖ్యంగా ఇతర పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరబోతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఏ పార్టీలో చేరతారు అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత లేనప్పటికీ సో ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ వీడడం అనేది వైఎస్ఆర్సీపీకి ఒక షాక్ గానే మనం చెప్పాల్సి ఉంటుంది బలరాం. థ్యాంక్ యూ గోపి.